మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జ్ఞానాన్ని ప్రసాదించే వ్యాస మంత్రం ఏమిటి? దాని గురించి తెలుసుకుందాం. జ్ఞానాన్ని ప్రసాదించే వ్యాస మంత్రం అంటే మనకు జ్ఞానం, బుద్ధి, గ్రహణశక్తి, వాక్పటిమ ఇవ్వమని మహర్షి వ్యాస భగవానుని ప్రార్థించే పవిత్ర మంత్రం. ఇది వేదవ్యాస మంత్రము లేదా జ్ఞానప్రద వ్యాస మంత్రం అని కూడా పిలుస్తారు. వ్యాస మంత్రం సంస్కృతంలో నమో భగవతే వ్యాసాయ విశాల బుద్ధయే ఫలాయ చ పరకాయ చ నమో సార్వజ్ఞాయ తీర్థయే. ఈ మంత్రం తాలూకు అర్థం ఏమిటంటే, మహానుభావుడైన వ్యాస మహర్షికి నమస్కారం. ఆయన విశాలమైన బుద్ధిని కలిగి ఉన్నారు. సర్వజ్ఞుడైన ఆయన ప్రతి శాస్త్ర రహస్యాన్ని గ్రహించి మనకు జ్ఞాన మార్గం చూపిస్తాడు. అటువంటి వ్యాస దేవుని స్మరించిన వారికి జ్ఞానము, గ్రహణశక్తి, వాక్పటిమ లభిస్తాయి. జపం చేసే విధానం: గురువారం లేదా పౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసి పూజాస్థానంలో కూర్చుండి వ్యాస మహర్షి చిత్రం లేదా పుస్తకం ముందు దీపం వెలిగించండి. ఓంతో ప్రారంభించి ఈ మంత్రాన్ని 11 లేదా 21 లేదా 108 సార్లు జపించండి. జపం అనంతరం జ్ఞానం ప్రసాదించు వ్యాసదేవా అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఫలితాలు: జ్ఞానం, వాక్పటిమ, స్మరణశక్తి పెరుగుతాయి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి, కేంద్రీకరణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం, ధర్మబోధ పెరుగుతుంది. భగవద్గీత, పురాణాలు, వేదార్థాలు అవగతమవుతాయి. ఇది వ్యాస మంత్రం యొక్క గొప్పతనం. కాబట్టి అందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి తప్పకుండా ఈ వ్యాస భగవాను యొక్క ఈ మంత్రాన్ని జపించడానికి అందరం ప్రయత్నిద్దాం. ఈ వ్యాస మంత్రం అర్థమైతే నమో భగవతే వ్యాసాయ అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.